ఖమ్మం జిల్లా మరి వెలుగుమట్ల నెత్తుటి గాయం. ఆ గాయాలకు ఆనవాలు మరి ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ బిల్డింగ్స్ కానీ ఇవన్నీ ఎట్లా గులగొట్టిందో చూడు. ఇగో ఇక్కడ మనకు కనబడుతున్నది కలెక్టర్ ఆఫీసు. ఇక్కడికి వెళ్ళి కూతవేటు దూరంలో ఉన్నది కలెక్టర్ ఆఫీసు. మళ్ళీ కలెక్టర్ గారు ఇన్ని రోజులకెళ్ళి ఉంటుండ్రు. మరి ఇన్ని రోజులకెళ్ళి జిల్లా కలెక్టర్ గారికి ఇది కనవాలేదా? జిల్లా కలెక్టర్ గారి చూడలేదా? మరి ఇక్కడ ఇన్ని రోజులు ఒకటేసారి ఈరోజు వీళ్ళ కన్ను ఎందుకు దీనిపైన పడ్డది? ఎందుకు ఒకటేసారి వీళ్ళు దీని మీద చూసిండ్రు? ఎందుకు మరి వీళ్ళు మరి ఒకటేసారి ఇండ్లు అన్నం తింటుంటే అవి తెగబడి మరి కూలగొట్టే పరిస్థితికి వచ్చిండ్రు. ఇక్కడ కట్టుకున్న గద్దెలు ఇగో ఇక్కడ గద్దె ఏదైతే ఉందో ఇగో గద్దెలు కూలగొట్టిండ్రు. ఈరోజు సమస్తం ఏది లేకుండా రాత్రి పోలీసు వాళ్ళు తీసుకొని వచ్చి కూలగొట్టిండ్రు. ఇక వాళ్ళు పెద్ద ఘనకార్యం సాధించినట్టుగా మేమేదో చాలా పెద్ద ఘనకార్యం చేసినాం, ఇక్కడ మా అంత మొగోళ్ళు లేరు, ఈరోజు వాళ్ళందరూ నేలమట్టం చేసినని చెప్పిండ్రు. కొన్ని ఖమ్మంలో జరుగుతున్న కొన్ని ప్రజలకు కనబడే కొన్ని లీలలు కూడా మంత్రులై నేను చూపెడతా. అండర్ కవర్లో వాళ్ళు ఏమేమి చేసిండ్రు, వాళ్ళు ఏమేమి దందాలు చేసిండ్రు, బడాబాబులు ఏ విధంగా తెలంగాణ దోచుకుంటుండ్రు అనేది కూడా నేను చూపెడతా. ఈరోజు ఇక్కడ దాదాపు ఒక 31 ఎకరాల భూమి ఖాళీ చేసిండ్రు. మరి 31 ఎకరాలు మనకి ఇక్కడ కనబడుతుంది. మరి మొత్తం 62 ఎకరాలు భూదాన భూములల్లా ఈరోజు 62 ఎకరాలు ఏమైపోయినాయి? ఇలా 62 ఎకరాల భూములల్లా మిగతా 31 రూపాయలు ఏ బాబు జేబులకు పోయిందని చెప్పి ఈరోజు వాళ్ళు చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు తుమ్మల నాగేశ్వరరావు కానీ, పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారు కానీ, లేకుంటే మన ఎవరు మీద మిస్టర్ బట్టి విక్రమార్క గారి మరి వీళ్ళు ఈరోజు ఎందుకు ఈ విధంగా తెగబడ్డారు? నిన్నటి దినాన పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి నవ్వుకుంటా మరి ఈరోజు మేమేదో గొప్ప ఘనకార్యం చేసినాం అని చెప్పి వాళ్ళు చూపించే ప్రయత్నం చేస్తుండ్రు. అయితే మరి గతంలో ఇది కేసీఆర్ కూలగొట్టించిందని కూడా పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారు అన్నారు. నేను పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారిని అడుగుతున్నా, కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నువ్వు తుమ్మల నాగేశ్వరరావు ఏ పార్టీలు ఉన్నారువా? మీరిద్దరు ఏ పార్టీలు ఉన్నారువా? మీరిద్దరు మీరు కాదు దగ్గరుండి ఆ రోజు కూలగొట్టించింది. కేసీఆర్తో చెప్పించి ప్రారంభించింది మీరే, మళ్ళీ ఈరోజు కూడా ప్రారంభించింది మీరే, దగ్గరుండి కూలగొట్టిస్తుంది మీరే. మళ్ళీ ఈరోజు మీరు ఏం తెలియనట్టుగా ఈరోజు డ్రామాలు చేస్తూ ఉన్నారు. ఇక అన్నాలు తింటుంటే ఎట్లా కూలగొట్టేస్తున్నారు మొత్తం. ఈరోజు దీన్ని ఏమంటారంటే భూదాన భూములు అంటారు. ఈ భూములను ఏమంటారు? భూదాన భూములు అంటే ఆచార్య వినోబా భావే గారు ఆదేశానుసారమైన స్ఫూర్తితోని దాతలు ఆ రోజు భూములు దానం చేసిన భూములు భూదాన భూములు అంటారు. మరి అటువంటి భూదాన భూములను ఈరోజు మీరు కబ్జా చేసి మరి వీటి మీద కన్ను పడ్డదంటే మీరు ఎంత పెద్ద రాబందులై ఉంటారు. ఒకసారి ఈ భూదాన భూములో ఉన్న చరిత్ర మరి మనతోని అడ్వకేట్ అశోక్ గారు ఉన్నారు. అశోక్ గారు సార్, మీరు ఇక్కడ ఉన్నారు కదా, అసలు ఈ భూముల చరిత్ర ఏంది, ఈ భూముల కథ ఏంది ఒకసారి చెప్పండి. ఇది చెప్పండి. ఇది ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం వెలుగుమట్ల రెవెన్యూ విలేజ్. యాక్చువల్ రెవెన్యూ విలేజ్ వెలుగుమట్ల పుట్టకోట అనే రెవెన్యూ విలేజ్లో బేచిరా గ్రామం ఊరు ఉండదు, రెవెన్యూ గ్రామం ఉంటుంది. ఇవి ఆచార్య వినోబా గారు సర్వోదయ ఉద్యమం స్టార్ట్ చేసినప్పుడు భూములు ఇవ్వమన్నప్పుడు భూస్వాములు సరే వాళ్ళకున్న అదనం భూములు కాసరాపాణీలు 500 ఎకరాలు పట్టా అని ఉండాల్సి వచ్చినప్పుడు ఈ ఎక్స్ట్రా భూముల్ని సరే పేదోళ్ళకి శాతమైనంత పశువులు మేపుకోవడానికో సాగు చేసుకోవడానికి వదిలిపెట్టారు. కాలక్రమంలో ఈ పడావులు పడిపోయినాయి. తర్వాత ఇక్కడ ఎన్ఎస్పి వచ్చింది. ఎన్ఎస్పి వచ్చిన తర్వాత ఎన్ఎస్పి ల్యాండ్స్తో పాటు ఇవన్నీ పడావులు పడి ఉంటే ఆ వెంచర్లు వేసుకోవటం, ఆ వెంచర్లతో పాటే వెంచర్ల మీద గొల్లగూడెం గ్రామం, ఇటు ఖానాపురం హవేలీ, ఇవన్నీ ఒక పెద్ద గందరగోళం. ఇక్కడంతా ఏది డిఫెక్ట్లే ఉంటాయి, అన్ని డిఫెక్ట్లు డివియేషన్సే ఉంటాయి. వీళ్ళు మరి ఇక్కడ ఆక్రమించుకొని 10 సంవత్సరాలు ఉంటున్నాం వీళ్ళు చెప్తున్నారు ఏదో రాజకీయ పార్టీ మద్దతుతో. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏంటంటే ఇది ఇంత దారుణం కూలగొట్టాల్సినంత అవసరమే కనపడలేదు. వార్ ఫుట్టింగ్ ఇది ఒకటే కనపడింది. ఖమ్మంలో చాలా ఉన్నాయి అట్లా చేయాల్సి వస్తే. ఎన్ఎస్పి ల్యాండ్స్ 100 ఎకరాల ఆక్రమణలో ఉన్నాయి. ఇప్పుడు క్వారీల పేరుతో అయితే ఇల్లు కాలనీలు అయితే రకరకాలు ఉన్నాయి. ఊరు మధ్య నుంచి ఉన్నాయి నా ఎన్ఎస్పి ల్యాండ్స్. మరి అవన్నీ ఇగ్నోర్ చేసి వీటిని టార్గెట్ చేయాలంటే ఇక్కడ ఏదో ఎవరి కళ్ళలో ఆనందం చూడటానికి, అక్కడ కలెక్టర్ గారి కళ్ళలో ఆనందం చూడటానికి, మంత్రుల కళ్ళలో ఆనందం చూడటానికి వాళ్ళు కూడా మాకు అది తెలియదు. కానీ వీళ్ళ గోస పుచ్చుకున్నారు. వీళ్ళు అందరికీ ఇప్పుడు స్టేట్ మొత్తం ఒక అట్రాక్షన్ అయిపోయింది, అన్ని ఛానల్స్ రావటం. ఇక మేము కూడా ఈ జిల్లా వాళ్ళం కాబట్టి మేము కూడా రాక తప్పలేదు. మరి బీదవాళ్ళు అప్పటికి వెళ్ళిపోయారు కూర్చుకొని. ఇప్పట్లో ఇది చూస్తే ఒక యుద్ధ వాతావరణం ఉంది ఇక్కడ, విధ్వంసం. మరి ఆ పొక్కులేళ్ళు ఎక్కడ దొరికినాయో, మరి పైనుంచి ఎయిర్ బాంబింగ్ చేశారో కానీ చాలా భూకంపం వచ్చినాయి, తుఫాను వచ్చినప్పుడు కంటే భయంకరంగా ఉంది. అది చాలా దారుణమైనటువంటి అత్యంత
ఏం రమ్మా ఆ సాయిబు ఉండాలి, ఏమైంది పెద్ద సాయిబు? కలెక్టర్ పక్కనే కదా ఇది ఉన్నది వెలుగుమట్ల. అసలు ఎట్లయింది ఇది? ఇది ఆచార్య వినోబా స్ఫూర్తితోని భూదాన భూములు అంటారు. భూదాన భూములు అంటే దానం ఇచ్చిన భూములు. మరి దానం ఇచ్చిన భూముల పైన ఎవరి కన్ను మీ మీద పడ్డది? ఎందుకు రాత్రికి ఇళ్ళని తొలగించిండ్రు? ఈ రోజు మీకు ఎందుకు ఈ కష్టం ఎందుకు వచ్చింది? వీళ్ళు ముగ్గురు ఉన్నారు సార్. ఇప్పుడు అధికారం ఉన్న వాళ్ళు ముగ్గురు మా మీద కన్నుబడి ఉంది. తుమ్మలు వీళ్ళు ఎంత ఇక వీళ్ళందరూ ముగ్గురు అధికారులు ఉన్న వాళ్ళు తుమ్మల నాగేశ్వరరావు, బట్టి విక్రమార్క, పొంగిలేడి శ్రీనివాసరెడ్డి రెవెన్యూ మంత్రి, ముగ్గురు మంత్రులు ఉన్నారు. మహాత్మా గాంధీ ముగ్గురు కోతులు లెక్క. వాళ్ళు ముగ్గురే సార్. మాకు అసలు ఏం తెలియదు సార్. మేము ఇక్కడ ఉన్నాము, మాకు కొంచెం ఇన్సూరెన్స్ కూడా ఇవ్వకుంటే మమ్మల్ని వచ్చి మేము పడుకున్న బయటికి లాగేసి జేసీబీలు వచ్చేసి కూలగొట్టేశారు సార్. అసలు ఏంటి అంటే మాకు పైనుంచి ఆర్డర్ వచ్చినా, కోర్టు నుంచి ఆర్డర్లు వచ్చినాయి అన్నారు. మా దగ్గర అన్ని ఉన్నాయి సార్. మా దగ్గర ఆర్డర్లు గత 8 సంవత్సరాల నుంచి మేము ఇక్కడే ఉంటున్నాము. అన్ని ఆర్డర్లు మాకున్నాయి. ఎట్లా వచ్చింది జాగ్? ఎట్లా వచ్చింది? ఎవరు ఇచ్చిండ్రు మీకు? ఇక్కడ ఇల్లు వేసుకోమని ఎవరు చెప్పిండ్రు? మాకు ఈసీసీఆర్ఎం పార్టీ వాళ్ళే ఇచ్చారు. పార్టీ ఇచ్చింది. సిపిఐ, సిపిఎం, న్యూ డెమోక్రసీయా? ఎమ్మెల్యే పార్టీ సార్. ఎమ్మెల్యే పార్టీ. ఓకే, వాళ్ళు ఇచ్చిండ్రు. ఎమ్మెల్యే పార్టీ ఎన్ని గజాలు? 60 గజాలా? 100 గజాలు సార్. 100 గజాలు ఇచ్చిండ్రు. ఓకే, మీరు గుడిసె వేసుకున్నారా లేకుంటే పక్క ఇల్లు కట్టుకున్నారా? గుడిసే సార్. మీకు ఇంటి నంబర్ వచ్చిందా? రాలేదు సార్. కరెంటు కూడా లేదు సార్. కరెంటు లేదు. ఓకే, మరి ఎట్లుంటుండే మీరు చీకట్లా? మేము సోలార్లు పెట్టుకొని లైట్లు పెట్టుకొని దీపాలు వెలిగించుకొని. మీకు ఓటు ఉండేనా? ఉంది సార్. ఓటు ఎక్కడ ఉండే? ఓటు ఇక్కడ ఉంది. ఇక్కడే సార్. ఇక్కడ ఓటు ఉండే ఓటు వేసిండ్రు. మరి ఓట్ల కోసం వచ్చినప్పుడు లీడర్లు వచ్చేదా ప్రచారానికి? వచ్చేవాళ్ళు సార్. వచ్చేదా? ఎవరెవరు కాళ్ళు కూడా పట్టుకున్నారు సార్ వేయమని. ఎవరెవరు వచ్చిండ్రు? ఇప్పుడు కొంగలెడ్డి వచ్చిండు, మట్టి అదే తుమ్మల గనుక వచ్చి ఓటు అడిగింది, మీరు ఓటు వేసాం సార్. ఓకే, అప్పుడు మీ పట్టాలు ఇస్తాము అది ఏమన్నా వాగ్దానాలు ఇచ్చిండ్రా? చూస్తామన్నారు సార్. వాగ్దానాలు చూస్తామన్నారు. అంతేగాని ఇది మొత్తం ఎన్ని ఎకరాలు? 31 ఎకరాలా ఇవి? 60 సార్. 62 ఎకరాలల్లా ఇది మీది గులగొట్టింది 32 ఎకరాలు. 31 ఎకరాలు నా దగ్గర ఉన్నది మొత్తం డాక్యుమెంట్. 31 ఎకరం గులగొట్టింది. మిగతా 31 ఎకరాలు ఎక్కడ ఉంది? అటు సైడ్ ఉంది సార్. అక్కడ ఎవరు ఉన్నారు? ఆడెవరు ఉన్నారు? ఆడెవరు లేరు సార్. ఖాళీగా ఉంది అది? ఖాళీ ప్లాట్లు అంటే మరి ఈ జాగా మీద వాళ్ళ కన్ను ఎందుకు పడ్డదని మీరు అనుకుంటున్నారు? ఏమో సార్, రేట్లు ఎక్కువ పడుతున్నాయి అనేసి మేము చిన్నోళ్ళం కదా సార్, మాకంత లేవు కదా. నేను ఇప్పుడు ఇంకా రేట్లు ఎక్కువ ఉన్నాయి కూడా చూపించిన బడాబాబుల చేతిలో ఉన్న భూములు వేరే కొన్ని నేను షూట్ చేసుకొని వచ్చిన అక్కడ. మరి ఆ జాగాలు వదిలేసి అది ఏది ఒక్కొక్క ఎకరం అక్కడ 20 కోట్లు ఉంటాయి అనుకుంటున్నారు సార్ వాళ్ళు. వీళ్ళు బుడ్డలకి ఇక్కడ ఎందుకు, గుడిసెలలో ఉండే వాళ్ళకి ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఉంది కదా, వీళ్ళకి ఎందుకు ఇవ్వాలి అని చెప్పేసి మమ్మల్ని ఇంత ఇది చేశారు సార్. ఓకే ఓకే, మీరు ఏం చేస్తారమ్మా? నేను ఇంట్లోనే ఉంటాను. మీ పేరు? నరసమ్మ సార్. మీ భర్త ఏం చేస్తాడు? కూలి పనికి వెళ్తారు. కూలి పని. ఇప్పుడు ప్రభుత్వం ఏం చెప్తుంది మీకు? ఏమైనా చేస్తామన్నారు? చేస్తాం అంటున్నారు కానీ ఏం చేస్తారు సార్? ఉద్యమం చేస్తారా ఇంకా గట్టిగా చేస్తాం సార్. చేస్తాం. మేము ఏడే ఉంటాం, ఇక్కడే పడుకుంటున్నాం, ఇక్కడే ఉంటున్నాం, ఏడే చేస్తున్నాం సార్. మీ అందరికి ఒక పని చెప్తే చేస్తారావమ్మా? మీరందరినీ ఒక పని జరగాలి సార్. ఏం జరిగినా మాకు న్యాయం జరగాలి. మీ అందరికి ఒక పని చెప్తా, అర్థమైందా? మీ గిన్నెలు బొచ్చెలు అన్ని పట్టుకోండి, మొత్తం ఇక్కడికి వెళ్ళి కదుండ్రి. ఇక్కడ పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఫంక్షన్ హాల్ ఉంది కదా, కొంతమంది ఆ ఫంక్షన్ హాల్లో ఉండుండ్రి, కొంతమంది తుమ్మల ఇంట్లో ఉండుండ్రి. మాకు ఇల్లు వచ్చేదాకా మేము మీ ఇంట్లో ఉంటాం సార్ అని చెప్పండి. అర్థమైందా? మీ బోన్లు బొచ్చెలు అన్ని మీ బోన్లు అందరినీ చూపి మీ బోన్లు బొచ్చెలు అన్ని కూడా నేను ఏం చెప్తున్నానంటే, మీ బోన్లు బొచ్చెలు మీ గిన్నెలు అన్ని మీ పెట్టెలు అన్ని పట్టుకొని తుమ్మల నాగేశ్వరరావు ఇంట్లో కొన్ని బట్టి ఇక్కడ పెద్ద క్యాంప్ ఆఫీస్ కడుతుండే ఒకటి, అందులో కొంతమంది పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఫంక్షన్ హాల్లో కొంతమంది మాకు ఇల్లు ఇచ్చేదాకా మేము ఇన్నే ఉంటాం సార్ అని చెప్పాలి. శ్రీనివాసరెడ్డి వాళ్ళ ఇల్లు అల్ల కూడా ఉంది మరి, అల్ల కూడా ఆయన ఏమట్లా పెట్టుకుని ఆడో తీసిపోయి మమ్మల్ని రోడ్డుని వేసారు సార్. మాకు భోజనాలు లేవు, వండుకోవడానికి ఇది లేదు, ఏడో వేసారు సార్. కొంతమంది మేము ఏడు ఉంటున్నాం, మా వాళ్ళందరూ అసలు వండుకోవడానికి గ్యాసులు తీయడానికి ఏడు వండుకుంటారు సార్. కుప్పకే ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళు అందరు వెళ్ళిపోయినరా? రాత్రి ఏ టైంకి వచ్చిండ్రు వీళ్ళు? నైట్ తెల్లారి గంటలు వచ్చారు సార్. 3 గంటలకు అట్లా వచ్చారు సార్. పొద్దుగాల 3 గంటలకు సార్. నిద్రలకెళ్ళి లేపారు సార్. పడుకున్న వాళ్ళు లెండి అంటే మీ దాంట్లో ఏమైనా టెర్రరిస్టులు నక్సలైట్లు ఉన్నారా? ఏమన్నా ఎవరు లేరు సార్. ఉన్నారు వాళ్ళు. ఆ టైంకి ఎందుకు వస్తారు? ఏమో సార్, మాకేం తెలియకుండా వచ్చారు. ఉన్నారా అన్న మీ దాంట్లో నక్సలైట్లు టెర్రరిస్టులు? ఎవరు లేరు సార్. లేరు కదా. మరి 3 గంటల రాత్రి ఎందుకు రావాలి? పగలు వస్తే ఏమని అంటారా? పగలొస్తారా అంటే సార్, ఈ
ఏమంటారు ఇప్పుడు తెల్లారితే మీరంతా మీడియా వాళ్ళు వస్తారు కదా, ఆ, సంఘీభావాలు తేవడానికి అది కాదని వస్తారు కదా, అది జరగకుండా ఉండాలంటే ముందస్తు ఎవరు మాట్లాడుతున్నారు? బౌండరీ మొత్తం ఫిక్స్ చేయాలన్నమాట. ఆ. పోలీసు వాళ్ళని పెట్టేస్తే వాళ్ళు బయట ఉన్న వాళ్ళు లోనకి రావద్దు, లోన ఉన్న వాళ్ళు బయటికి పోవద్దు అన్నట్టుగా చేశారు సార్ ఇది. ఆహా, ఎవరు బయటికి రావద్దని. ఆ, మీడియా వాళ్ళు రావద్దు, వేరే పార్టీ వాళ్ళు ఎవరు రావద్దు అని వాళ్ళని అక్కడ నిర్బంధించారు. అవునబ్బా, మీ దగ్గర ఏమైనా తుపాకులు ఉన్నాయా, ఏమైనా కత్తులు ఏం లేవు పొడవలు సార్, ఉన్నాయా? మరి ఏముందబ్బా, వచ్చి కాల్ చేపేయడానికి 100 మంది పోలీసు వాళ్ళు వస్తే కాల్ చేసి వెళ్ళిపోతారు. 2000 మంది పోలీస్ బెటాలియన్ వచ్చింది. ఆ. 2000 మంది ఆ. రెవెన్యూ నుంచి ఒక 20 మంది తహసీల్దార్లు వచ్చారు. ఆ. ఒకసారి రండా ఇట్లా. మార్షల్లా ఆ? మార్షల్లా మార్షల్ మార్షల్లా 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 మొత్తం క్యాంప్ కూడా ఉన్నట్టుందిగా ఈయన. మొత్తం క్యాంప్ ఉంది సార్, లోపల క్యాంప్ ఉంది. ఆ, దాని లోపల పోయి చూస్తే మీకు అర్థమైపోయింది. ఆ. లోన పెద్ద ఇంకా వాళ్ళు డ్యూటీ చేస్తున్నారు అనుకున్న రాబంది దొంగలు వేరే వాళ్ళ సంగతి. వాళ్ళ సంగతి ఇప్పుడు నేను ఒక ఊరికి పోయి వచ్చిన ఇక్కడికి వచ్చే ముందు. ఏ ఊరికంటే ఖమ్మం రూరల్ పోయినా. ఖమ్మం రూరల్ పోలేపల్లికి ఊరికి పోయినా. ఆ పోలేపల్లి ఊర్లో పెద్ద పెద్ద గ్రానైట్లు దొవ్విండ్రు. అక్కడ ఎకరం ఎంత ఉంటుంది అని అడిగిన, 10 కోట్లు ఎకరం ఉంటుందంట. ఆ భూములలో మొత్తం గ్రానైట్ అంతా దింపి ఆ భూములు నింపిండ్రు. ఆ భూమి అంతా ఎవరిది? ప్రభుత్వ భూమి. అది ఖాళీ చేయాలంటే 1000 కోట్లు కావాలి. మరి ఆ పర్మిషన్ ఎవడిచ్చిండు? కలెక్టర్ కళ్ళు దొబ్బినాయా, మంత్రుల కళ్ళు దొబ్బినాయా? అక్కడ ఎందుకు ఖాళీ చేస్తలేరు? ఆడ ఎందుకు ఖాళీ? అవన్నీ నేను తీస్తా కానీ ఇప్పుడు ఇక్కడ పొన్నాల మన పొంగిలేరు సినిమా ఫంక్షన్ హాల్ ఉన్నది. ఏ జాగాలు ఉన్నది అది? అది మన ఆ? NSP లోనే ఉంది. ఏ జాగాలు ఉన్నది? పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, నీ ఫంక్షన్ హాల్ ఏ జాగాలు ఉన్నది చెప్పు. NSP లో ఉంది సార్. చెప్పువే, మాట్లాడు. నువ్వు మాట్లాడు. నీ ఫంక్షన్ హాల్ ఎక్కడ ఉన్నది? నీ ఫంక్షన్ హాల్ ని కూలగొట్టుకునే దమ్ముందా మిస్టర్ పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి, మిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు? ఇవాళ నీ ప్రభుత్వాన్ని తీసుకుపోయి, నీ యంత్రాంగాన్ని తీసుకుపోయి, అదే 4000 పోలీసులను తీసుకుపోయి ఈరోజు నీకు శ్రీనివాసరెడ్డి ఫంక్షన్ హాల్ ఏదైతే ఎన్ఎస్పి ల్యాండ్ లో ఉన్నదని చెప్పి, పక్క ఎన్ఎస్పి ల్యాండ్ ఉందా? 100% మార్కింగ్ కూడా పెట్టారు. మార్కింగ్ కూడా పెట్టిండ్రంట. కూలగొట్టడానికి చేత కాదబ్బా. ఈరోజు పేదల మీద, నిరాయుధాయుల మీద మంచి నిద్రలో ఉంటే పొద్దుగాల 4 గంటలకు వాళ్ళేదో పెద్ద క్రిమినల్స్ లెక్క, వాళ్ళొక గుండా లెక్క, వాళ్ళొక పెద్ద టెర్రరిస్ట్ లెక్క పొద్దుగాల 4000 పోలీసులు బూట్ల సప్పుడు వస్తుందని చెప్పి కళ్ళు తెరిచి చూసేటోరుకు ఈరోజు వీళ్ళకి పాకిస్తాన్ బార్డర్లో లేరు, లేకుంటే బర్మా బార్డర్లో లేరు. బాజాప్తా మన తెలంగాణ స్వచ్ఛందంగా స్వచ్ఛమైన నీళ్లు దాక్కుంటా ఉన్నటువంటి మన ఆత్మగౌరవ తెలంగాణలో ఈరోజు వాళ్ళందరూ ఉన్నారు. అసలు తెలంగాణ నాకేం భయం అనుకున్నారు? నా రాష్ట్రంలో ఉన్నా, నా స్వరాష్ట్రంలో ఉన్నా అని చెప్పి వాళ్ళు గుండెలు జరుచుకొని పండుకుంటే ఈరోజు మీరు వాళ్ళ ఇండ్లు గులగొట్టి హైదరాబాద్లో కూర్చొని ప్రెస్ మీట్లు పెట్టి ఈరోజు గుండెలు విరుచుకుంటా నవ్వుతా ఉండరు. సిగ్గులేదా మీకు? సిగ్గేమని ఉందా పొంగిలేటి? ఈరోజు పెద్దోళ్ళది దమ్ముంటే నేను ఈరోజు ఈ జిల్లా కలెక్టర్కు నేను సవాలు ఇస్తున్నా. నీకు దమ్ముంటే ఇలా పేదల ఇండ్లు గులగొట్టడానికి నువ్వు పర్మిషన్ ఇచ్చినావు కదా. ఈరోజు దమ్ముంటే పొంగిలేటి శ్రీనివాసరెడ్డి ఫంక్షన్ హాల్ గులగొట్టు. దమ్ముంటే అక్కడ నీకు దమ్ముంటే ఆడ గులగొట్టువే. ఈరోజు ఇక్కడికి వెళ్ళి కాదు వీళ్ళ డ్రామాలు. తుమ్మల నాగేశ్వరరావు ఇద్దరు కూడా ఆ రోజు బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు కేసీఆర్ దగ్గర పర్మిషన్ తీసుకొని ఇది కూలగొట్టే ప్రయత్నం అప్పుడు కూడా చేసిండ్రు. జరిగిన 5 వరకు కూలగొట్టే ప్రయత్నాలు. గతంలో కూడా ఇద్దరు గుంటల కనీలో చెప్తున్నారు. గతంలో కేసీఆర్ కూడా ప్రయత్నం చేసిండు కూలగొట్టడానికి అని చెప్పి డ్రామాలు చేస్తుండ్రు ఇద్దరు. మీరు గతంలో ఏ పార్టీలు ఉండే నాన్న? ఎక్కడ రూలింగ్లు వస్తే ఆ పార్టీలో ఉండేటోళ్ళు మీరు. గతంలో బీఆర్ఎస్ లో ఉండే తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇద్దరు పోయి కేటీఆర్ కు చెప్పి మన వినోబావే నగర్ కూలగొట్టాలి, ఆ జాగాలు దొబ్బేయాలని చెప్పి ఆ రోజు కూడా స్కెచ్ చేసిండ్రు. ఇది కరెక్టా రాంగా? కాబట్టి ఈరోజు పేదలను గురించి ఈరోజు మీరు వీగుతున్నారేమో, మీ టైం కూడా దగ్గరకు వస్తుంది. ఎన్నో రోజులు మీరు కూడా ఏదో రోజు నడుస్తుందని చెప్పి అనుకోవద్దు. నీ రాఘవ అమ్మ పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారు హైదరాబాద్ లో మల్కం చెరువుల రాఘవ కన్స్ట్రక్షన్స్ అని చాలా పెద్ద, ఇక్కడ ఇంటెలిజెన్స్ ఎవరు ఉంటే వీడియో తీసుకొని పోయి చూపెట్టుకుని రాయినా, నాకు ఏం ఫలపడినా బొచ్చు కూడా ఏం పీకలేడు. ఇవాళ పొంగిలేటి శ్రీనివాసరెడ్డిది మల్కం చెరువు, గచ్చిబౌలిలో మల్కం చెరువుల బాజాప్తా మల్కం చెరువుల రాఘవ కన్స్ట్రక్షన్ పెద్ద అపార్ట్మెంట్లు కడుతున్నారు. పొంగిలేటి శ్రీనివాసరెడ్డి నువ్వు అనుకుంటున్నావు పాలేరు నన్ను ఓడగొడుతూనే కొత్తగూడెంకు పోతా అనుకుంటున్నావు. అర్థమైందా? కొత్తగూడెంలో కూడా తెలిసిపోతారు ఇక్కడికి వస్తే మా కొంప కూడా ముస్తుంది అని చెప్పి అడ్డికి మెల్లగా అడుగులేస్తున్నావు. కానీ ఈరోజు రాఘవ కన్స్ట్రక్షన్ ఇలా కూలిపోయిన అల్లకాల వెళ్ళి దమ్ముంటే రాఘవ కన్స్ట్రక్షన్ ఎంత కావాలి ఎట్లా పెట్టిన మొత్తం పోలీసులు క్యాంపు పెట్టిన బాజాప్తా వీళ్ళందరినీ రోజు కాపాడడానికి. ఇది బార్డర్, ఇది మనం ఉన్నది పాకిస్తాన్ బార్డర్. ఇక్కడ
ఈ పాకిస్తాన్ బార్డర్ ఏమో అట్లా ఫీలింగ్ ఉన్నారు ఈ రోజు డిపార్ట్మెంట్ అంతా ఆ విధంగా ఈ రోజు స్వేరా విహారం నడుస్తా ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ రోజు వాళ్ళ తరపున ఎవరైనా మాట్లాడదాం ఒక నిమిషం రండి. ఈరోజు రాని మాట్లాడండి మీరు. ఈరోజు అమ్మ పొంగిలేటి తల్లి కూర్చోడు ఏం కాదు కూర్చో మంచిగా. పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి ఫంక్షన్ హాల్ ఎక్కడ ఉందమ్మా? ఇక్కడ ఆఫీస్ ఎదురుగా ఎస్ఆర్ గార్డెన్స్ ముందు. అది పట్టా భూమా? పొంగిలేటి అయ్యా కొన్నాడా? వాళ్ళకి ఎన్నైనా ఉండొచ్చు, మాకు 100 గజాలు వేయడానికి కాదమ్మా, ఆ చెరువులో కట్టిండ్రు ఎన్ఎస్ఎల్ అది మార్కింగ్ చేసిండ్రు, అది కూలగొట్ట మీకేమైనా మార్కింగ్ చేసిండ్రా? మాకు అన్ని ఆర్డర్స్ ఉన్నాయి సార్, 6 ఆర్డర్స్ ఉన్నాయి. మేము చట్టపరంగా వెళ్తున్నాం. మాకు 6 ఆర్డర్స్ ఉన్నాయి. స్టేటస్కో ఉంది, అన్ని ప్రొవైడ్ చేయమని. ఇక్కడ నివసిస్తున్న ప్రజలకి వాటర్, కరెంట్, ట్రాన్స్ఫర్మేషన్ ఎవ్రీథింగ్ ప్రొవైడ్ చేయమని వాళ్ళకి ఆర్డర్స్ ఇచ్చారు సార్. ఆర్డర్స్ ఇచ్చినా గానీ వితౌట్ ఎనీ నోటీస్ తో, ఇన్ఫర్మేషన్ లేకుండా ఇక్కడికి 4000 మంది ఫోర్స్ తో వచ్చి ఇక్కడ ఏంటి బెటాలియన్ బ్యాచ్ ఏంటి, ఇంకా పోలీసులు ఏంటి, మున్సిపల్ వాళ్ళు ఏంటి, ఎంఆర్ఓలు ఏంటి, ప్రతి ఒక్కళ్ళు ఏంటో మా మీద యుద్ధానికి వచ్చినట్టు వచ్చారు సార్. పాక్ మీద కూడా ఇంత ప్లాన్ చేసుకున్నారో లేదోలే గానీ పేద ప్రజల మీద సార్ వాళ్ళు యుద్ధానికి దిగేది. వాళ్ళు పెద్ద ఫోర్స్ తో గన్నులతో వచ్చారు. పేద ప్రజలు ఎక్కడ తట్టుకుంటారు సార్ వాళ్ళని? బజార్కి వచ్చేసి 200 మంది దిగారు. వాళ్ళు కష్టపడి కట్టుకున్న ఇల్లులు ప్రతి ఒక్క ఇల్లును ఒక క్షణాల్లో కూల్చేశారు సార్. గుండెపోటు వచ్చి ఒక ఆమె చనిపోయింది ఇక్కడ, హార్ట్ అటాక్ వచ్చి మా బజార్లో ఈ న్యూస్ అనగానే హార్ట్ అటాక్ వచ్చి ఒకళ్ళు చనిపోయారు. తలకాయలు పగిలి ఎవరు పట్టించుకుంటారు ఇవన్నీ? ఇప్పుడు ఫర్దర్ గా ఏం చేయబోతున్నారు మీరు నెక్స్ట్? ఫర్దర్ గా అసలు ఒక్కటే సార్ ఫైనల్లీ చెప్పాలనుకుంది ఏంటంటే, ఈ భూమి మీకు పోదు. మీరు ఏం కన్స్ట్రక్ట్ చేయాలనుకుంటున్నారో, మీరు ఏం ప్లాన్స్, ఏం ప్రాజెక్టులు పెట్టుకున్నారో, గుళ్ళు గోపురాలు మాకు తెలియదులే గానీ ఇక్కడ అసలు పోదు. ఇది పేద ప్రజలు, మీరు వాళ్ళ ఆశలు అన్ని కూల్పేశారు. ఇక్కడ వాళ్ళు కష్టపడి రూప కూడేసుకున్న ఇల్లులు మొత్తం మీరు ఆశలన్నీ అడి ఆశలు చేశారు. వాళ్ళు మిమ్మల్ని ఆ స్థాయిలో కూర్చోబెట్టాలన్నా దింపాలన్నా ప్రజల చేతిలోనే ఉంది. మీరు గుర్తుపెట్టుకోండి. స్టూడెంట్స్ తలుచుకుంటే ఏది సాధ్యం కాదని మీకు తెలుసు. మేము ఖచ్చితంగా చెప్తున్నాము, ఈ భూమి ఎక్కడికి పోదు. అన్ని ఆర్డర్స్ ఉన్నాయి ఇక్కడ పాజిటివ్ గా. చూద్దాం మీరా మేమా అని. ఖచ్చితంగా ఇప్పుడు కలెక్టర్ గారు ఏదో సిసిఎల్ఏ నుంచి ఆర్డర్స్, హైకోర్టు ఆర్డర్లు ఎక్కువ, సిసిఎల్ఏ ఆర్డర్లు ఎక్కువ. నాకైతే కొత్త సిద్ధాంతం. వాళ్ళకి ఏది అనుకూలంగా ఉంటే అసలు సిసిఎల్ఏ ఎవరు అసలు ఆర్డర్ ఇవ్వడానికి? భూదానుభవంలో దగ్గరికి వెళ్తే కలెక్టర్ నేను ఆర్డర్ ఇవ్వలేదు అంటదు. నిన్న ప్రెస్ మీట్ పెట్టారు, నాకు తెలియదు అంటారు. ఎవరు తెలియకుండా ఎవరు చేశారు సార్ ఇది? మరి ఇప్పుడు బాధితులు దొంగ ముఠాలు వాళ్ళ మేమా? ఒక నిమిషం, బాధితుల, బేదోళ్ళ, బ్రోకర్ల ఈ 3 రకాల మాటలు జైల్లో పెట్టారనుకోండి. అసలు ఇక్కడ స్టేటస్ కోల్ మీరు కంటెంప్ట్ లిమిటేట్ చేయాలి కదా. కోర్టుకు సంబంధించింది, రూల్స్ కి సంబంధించింది ఇక్కడ లీడ్ తీసుకొని ప్రతి ఒక్కళ్ళు చేస్తున్నారు. ప్రతి ఒక్కళ్ళు లాయర్స్ పెట్టుకొని సిస్టమాటిక్ వెళ్తున్నాం సార్. మేము చెయ్యాలంటే విధ్వంసాలు ఎన్నో చేయొచ్చు. కలెక్టరేట్ లోకి వెళ్ళి తగలబెట్టడం, ఇప్పుడు మోసుకొని అంటించుకోవడం, ఇవన్నీ మేము చేస్తాం. లీగల్ గా వాళ్ళు చెప్పేట్టు మన సమాధానం ఎట్లా చెప్పాలంటే, కోర్టు ఆర్డర్ లోనే మీరు చెప్తున్నారు లంచ్ మోషన్ లేదని, లేదా ఇంకోటి ఇది వాళ్ళకి సిసిఎల్ఏ నుంచి. సిసిఎల్ఏ ఆర్డర్ నేను ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ వెళ్ళినా సిసిఎల్ఏ ఆర్డర్ తో కోలుకొట్టింది. కోర్టు ఆర్డర్ ఉంటే కోలుకొట్టామంటే ఒక వాళ్ళు నిజాయితీతో ఉంటే పొద్దుగాల 3 గంటలకు రారు, 10 గంటలకు వచ్చి ఖాళీ చేస్తారు. పొద్దుగాల 3 గంటలకు ఎవరు వస్తారంటే దొంగలు వస్తారు. 400 మీద ప్రజల మీద 4000 మంది ఫోర్స్ దిగితే ఏంది సార్ ఇది? ఇప్పుడు మీకు ఇక్కడే అర్థం అవుతున్నాలా? 4000 మంది ఫోర్స్ అటు, 200-300 బిక్కు అంటే జనాలు ఇటు. మీకు అర్థం అవ్వాలి. లోపల ఏమున్నదమ్మా? ఆఫీస్ లో ఏం లేవు సార్, ఇల్లు లేవు. మొత్తం గుడిస్తో జస్ట్ అట్ట ప్రజలందరూ కూర్చొని ఒక మాట మీద ఉండటానికి, ఐక్యంగా ఉండటానికి ఒకటి నిర్మించుకున్నాం. కానీ ఇక్కడ పర్టికులర్ గా ఆఫీసులు అని ఏమీ లేవా? ఓకే, ఇది పరిస్థితి. ఖచ్చితంగా మీరు డిమాండ్ ఏం చేస్తుంది? ఇక్కడ మీ పట్టాలు ఇవ్వాలనా, నష్టపరిహారం ఇవ్వాలనా, లేకుంటే మా భూములు మాకు కావాలి, ఖచ్చితంగా వచ్చి తీరుతాయి. అండ్ మాకు ఇల్లులు కూల్పేశారు, నష్టపరిహారం ఇవ్వాలి, ఇల్లులు కట్టాలి. ఇందిరమ్మ ఇల్లులు, ఏదేదో అంటున్నారు కానీ ఇల్లులు ఇస్తుంది కాదు, లాక్కుంటుంది మా దగ్గర నుండి. ఇలాంటి పథకాలు పెట్టి ఈ చేయడం కాదు సార్. 3 మంత్రులు ఉన్నారని చెప్పుకోవడం సిగ్గు చేయటం. ఇంకా కలెక్టర్ గురించి మాట్లాడిన అవసరం లేదు. చదువుకి వాల్యూ లేకుండా చేస్తాడు ఆయన. ఇంకా మాకు ఇన్స్పిరేషన్ కొట్టడానికి ఇంకా మాకు 1% కూడా లేదు సార్. మేము గ్రూప్స్ ప్రిపేర్ అవడం, ప్రిపేర్ అవడం కూడా వేస్ట్ అని మాకు అనిపిస్తుంది. వేస్ట్ గవర్నమెంట్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ 8 సంవత్సరాల నుంచి ఉంటున్నాం. 8 సంవత్సరాల నుంచి వాటర్ ఉన్నాయా వాళ్ళకి? అక్కడ లైట్ వెలుగుతుంది, ఇక్కడ లైట్ వెలగట్లేదు.
ఆయన ఎక్కడికో పోయి రోడ్డు మీద చేయబెట్టి ఆ రోడ్డు ఎట్టుంది అయ్యట్టుంది అని చూస్తుండు. ఇక్కడ రోడ్డు లేదు, కరెంట్ లేదు, వాటర్ లేవు, ఏమీ లేవు. పట్టించుకుంటున్నారా సార్ అసలు? ఆయన ఇక్కడే ఉండేది, మేము ఎట్లుండేది కనిపిస్తున్నాం కదా. ఆయన ఇక్కడే కదా, ఆయన కనీసం మన కూల్స్తా అంటే అతను చూడట్లేదు. అక్కడ కలెక్టర్ గారు చూడట్లేదా? కలెక్టర్ గారు చూస్తూనే ఉన్నాడు. మరి ఎందుకు కూల్స్తున్నారు? రావచ్చు కదా మరి. ఇంటి నెంబర్స్ కోసం ట్రై చేస్తుంటే అసలు ఆఫీసులో ఒక్కరు కూడా సహకరించట్లేదు సార్. ప్రజలు అనుకుంటున్నారా మా ప్రాణాలే సార్ ఇక్కడ ఉండేది. చిన్న చిన్న పిల్లలు మా ఇల్లు ఎందుకు కూలుతున్నారమ్మా అని అడుగుతున్నారు. ఏం చెప్తుంది సార్ వాళ్ళకి సమాధానం? సరే, ఇది ఖచ్చితంగా వీళ్ళ న్యాయం జరగాలి. వీళ్ళ సపోర్ట్ గా స్టేట్ లెవెల్లో మేము ఏ విధంగా చేయగలుగుతామో చేస్తాం. ఖచ్చితంగా పౌర హక్కులు కాపాడేటోళ్ళు కూడా, ఇది పౌర హక్కుల పూర్తిగా ఆర్టికల్ 21 అనేది పూర్తిగా భగ్నమైంది ఇక్కడ. నిజంగా దీనిపైన ఖచ్చితంగా ఒక పోరాటం అనేది జరగాలి. భూములు దానం ఇచ్చిన భూముల పైన ఆ కబంధ హస్తాలు ఎవరి కళ్ళు దీనిపైన పడ్డాయి, ఎవరి కళ్ళు కుట్టుకున్నాయి, ఈ ఖచ్చితంగా కాలం సమాధానం చెప్తుంది. ఖచ్చితంగా మేము మాత్రం ఈరోజు ఎవరైతే ఈ ఇల్లు కోల్పోయినా వాళ్ళ తరపున మేము నిలబడతాం. ఖచ్చితంగా పోరాటం కొనసాగుతుంది. ఇవాళ ఇక్కడ ఉన్న బడా బాబులే కూడా కొన్ని గుట్టు ఈ రోజు నేను విప్పబోతున్నా, అవి నేను చూపెడతా. జై తెలంగాణ.